ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవానికి మార్గము అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన బైబిల్ క్విజ్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆదికాండము 19వ అధ్యాయం నుండి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలను చూడబోతున్నాము. ఈ ప్రశ్నలు మీ బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎంతో సహాయపడతాయి. వీడియో చివరి వరకు చూసి మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పారో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాయంకాలం మందు సొదొమ పట్టణపు గవిని యొద్ద కూర్చుని ఉన్నదెవరు? సాయంకాలం మందు సొదొమ పట్టణపు గవిని యొద్ద కూర్చుని ఉన్నదెవరు? ఆప్షన్ ఏ అబ్రహాము, ఆప్షన్ బి లోతు, ఆప్షన్ సి ఇష్మాయేలు, ఆప్షన్ డి అబిమెలెకు. సరైన సమాధానం ఆప్షన్ బి లోతు. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం ప్రకారం సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమకు వచ్చినప్పుడు లోతు ఆ పట్టణపు గవిని ద్వారం యొద్ద కూర్చుని ఉన్నాడు. వారిని చూసి ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేశాడు. క్వశ్చన్ నెంబర్ 2, లోతు ఇంటికి వచ్చిన ఇద్దరు దేవదూతలను సొదొమ మనుషులు ఏమి చేయాలని అడిగారు? లోతు ఇంటికి వచ్చిన ఇద్దరు దేవదూతలను సొదొమ మనుషులు ఏమి చేయాలని అడిగారు? ఆప్షన్ ఏ వారికి విందు చేయాలని, ఆప్షన్ బి వారిని ఊరికి వెలుపలికి పంపాలని, ఆప్షన్ సి వారిని కూడాలనే ఉద్దేశంతో వెలుపలికి తీసుకురావాలని, ఆప్షన్ డి వారిని పూజించాలని. సరైన సమాధానం ఆప్షన్ సి వారిని కూడాలనే ఉద్దేశంతో వెలుపలికి తీసుకురావాలని. ఆదికాండం 19వ అధ్యాయం 5వ వచనం ప్రకారం సొదొమ పట్టణపు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ కూడా లోతు యొక్క ఇంటిని చుట్టుముట్టి ఆ రాత్రి వచ్చిన పురుషులు తమకు పాపపు కార్యం నిమిత్తం కావాలని లోతుతో గొడవ చేశారు. ఆ పట్టణపు పాపం ఎంత ఘోరంగా ఉందో ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఇంటి ద్వారమునొద్ద ఉన్న సొదొమ మనుషులకు దేవదూతలు ఏ శిక్ష వేశారు? ఇంటి ద్వారమునొద్ద ఉన్న సొదొమ మనుషులకు దేవదూతలు ఏ శిక్ష వేశారు? ఆప్షన్ ఏ వారు కుష్ఠరోగులయ్యారు, ఆప్షన్ బి వారికి గ్రుడ్డితనము కలుగ చేశారు, ఆప్షన్ సి వారిపై అగ్ని కురిపించారు, అండ్ ఆప్షన్ డి వారు మూగవారయ్యారు. సరైన సమాధానం ఆప్షన్ బి వారికి గ్రుడ్డితనము కలుగచేశారు. ఆదికాండం 19వ అధ్యాయం 11లో ఉన్నట్టు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉండి తలుపులు పగలగొట్టాలని చూసిన చిన్నలకేమి పెద్దలకేమి అందరికీ దేవదూతలు గ్రుడ్డితనం కలుగచేశారు. దాంతో వారు ద్వారం కనుగొనలేక విసిగిపోయారు. క్వశ్చన్ నెంబర్ 4, దేవదూతలు లోతును అతని కుటుంబాన్ని ఏ పర్వతమునకు పారిపోమ్మని చెప్పారు? దేవదూతలు లోతును అతని కుటుంబాన్ని ఏ పర్వతమునకు పారిపోమ్మని చెప్పారు? ఆప్షన్ ఏ సీనాయి పర్వతం, ఆప్షన్ బి హోరేబు పర్వతం, ఆప్షన్ సి కొండ ప్రాంతమునకు, ఆప్షన్ డి ఒలీవల పర్వతం. సరైన సమాధానం ఆప్షన్ సి కొండ ప్రాంతమునకు. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవదూతలు లోతును హెచ్చరిస్తూ నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, వెనుకకు చూడకు, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపోము అని చెప్పారనమాట. క్వశ్చన్ నెంబర్ 5, పర్వతమునకు పారిపోవాలని చెప్పి లోతు ఏ చిన్న పట్టణంకు వెళ్ళడానికి అనుమతి అడిగాడు? పర్వతమునకు పారిపోవాలని చెప్పి లోతు ఏ చిన్న పట్టణంకు వెళ్ళడానికి అనుమతి అడిగాడు? ఆప్షన్ ఏ బేతెలు, ఆప్షన్ బి సోయరు, ఆప్షన్ సి హెబ్రోను, ఆప్షన్ డి గెరారు. సరైన సమాధానం ఆప్షన్ బి సోయరు.
ఆదికాండం 19వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల ప్రకారం కనుక చూస్తే, లోతు ఆ కొండకు పారిపోవడం తన వల్ల కాదని దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న ఊరికి వెళ్తానని బ్రతిమలాడాడు. దేవుడు ఆ ఊరి నాశనం చేయనని ఒప్పుకున్నాడు. ఆ చిన్న ఊరి పేరే సోయరు. క్వశ్చన్ నెంబర్ 6. యెహోవా సొదొమ గొమొర్రాల మీద ఆకాశం నుండి దేనిని వర్షింపచేశాడు? యెహోవా సొదొమ గొమొర్రాల మీద ఆకాశం నుండి దేనిని వర్షింపచేశాడు? ఆప్షన్ ఏ గంధకమును అగ్నిని, ఆప్షన్ బి పెద్ద వడగండ్లను, ఆప్షన్ సి వేడి నీటిని, ఆప్షన్ డి రక్తాన్ని. సరైన సమాధానం ఆప్షన్ ఏ గంధకమును అగ్నిని. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం ప్రకారం లోతు సోయరుకు చేరినప్పుడు యెహోవా ఆకాశము నుండి సొదొమ గొమొర్రాల మీద గంధకమును అగ్నిని కురిపించి ఆ పట్టణాలను, ఆ మైదానం అంతటిని పూర్తిగా నాశనం చేశాడు. క్వశ్చన్ నెంబర్ 7. వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైనది ఎవరు? వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైనది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 7. వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైనది ఎవరు? వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైనది ఎవరు? ఆప్షన్ ఏ లోతు పెద్ద కుమార్తె, ఆప్షన్ బి లోతు చిన్న కుమార్తె, ఆప్షన్ సి లోతు భార్య, ఆప్షన్ డి సొదొమ రాజకుమారి. సరైన సమాధానం ఆప్షన్ సి లోతు భార్య. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడినట్లు, లోతు భార్య వెనుక నుండి తిరిగి చూసింది, అందువల్ల ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని ఆజ్ఞను మీరి లోకపు ఆశలతో వెనక్కి తిరగడం వల్ల ఆమెకు ఈ శిక్ష పడింది. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 8. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు ఎవరిని జ్ఞాపకం ఉంచుకుని లోతును తప్పించాడు? దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు ఎవరిని జ్ఞాపకం ఉంచుకుని లోతును తప్పించాడు? ఆప్షన్ ఏ నోవాహును, ఆప్షన్ బి అబ్రహామును, ఆప్షన్ సి ఇస్సాకును, ఆప్షన్ డి మెల్కీసెదెకును. సరైన సమాధానం ఆప్షన్ బి అబ్రహామును. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం ప్రకారం దేవుడు ఆ మైదాన పట్టణంలో పాడు చేసినప్పుడు అబ్రహాముని జ్ఞాపకం ఉంచుకొని లోతును తప్పించును. చూసారు కదా, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఎలాంటి శిక్ష పడుతుందో, అలాగే నీతిమంతుల ప్రార్థన వల్ల దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో ఈ అధ్యాయం ద్వారా మనము నేర్చుకున్నాం. ఈరోజు అడిగినటువంటి 8 ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన తదుపరి వీడియోలో అంటే ఆదికాండం 20వ అధ్యాయం క్విజ్తో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.